నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ పరిధిలోని ముసునూరు మహాలక్ష్మ గుడి దగ్గర అక్రమ కట్టడాల నెపంతో మున్సిపాలిటీ అధికారులు పలు దుకాణాలను నేలపాలు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా చిన్న దుకాణాలు నిర్మించుకొని జీవనం సాగిస్తున్న కుటుంబాలు రోడ్డున పడ్డాయి. జీవన ఉపాధి కోల్పోతున్న తరుణంలో దుకాణం యాజమానులు ఎంత ప్రాధేయపడ్డా మున్సిపల్ సిబ్బంది కనికరించలేదు. పోలీస్ పహారా నడుమ దుకాణాలు కూల్చివేశారు. కూల్చివేతను అడ్డుకున్న బీజేపీ నాయకులు గుంజి ప్రసన్న, అరుణ్ బాబులను అరెస్టు చేసి వెంటనే విడుదల చేశారు. ఎంత ప్రతిఘటించినా మున్సిపల్ సిబ్బంది, పోలీసు వారు తమ మాట వినలేదని, పేదల ఆశ్రయం తీయవద్దని ప్రాధేయపడ్డారు. తమ గోడు పట్టించుకోలేదని విడుదల తర్వాత గుంజు ప్రసన్న, అరుణ్ బాబు తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ పరిధిలో 9వ వార్డు నందు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటించారు. కావలి ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వారి సేవకే అంకితం చేస్తానని, కావలి మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీరు, సాగునీరు, మౌలిక వస్తువుల కల్పనలో కావలి మున్సిపాలిటీని అగ్రస్థానంలో నిలుపుతామని తెలిపారు. కావలి మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పక్కన ఉంచుకొని ఎమ్మెల్యే వార్డులో పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల నిర్మాణం, పలు కీలక అంశాలు ప్రజల ముందే అధికారులతో సమాధానాలు చెప్పించడం ప్రజలకు సంతృప్తినిచ్చింది. మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, 40వ వార్డులో సమస్యలను 20 రోజుల్లో కనుగొని తక్కువ సమయంలో ప్రజలకు సౌకర్యాలు అందిస్తామని తెలిపారు. రోజుల్లో 40 వార్డులు మొత్తం కంప్లీట్ చేస్తే విదేశీ ప్రాసెస్ ఇట్లా చేసిపోతే ఏమైందంటే ఒక 6 నెలల పాటు మళ్ళీ మీకు ఏ సమస్య ఉంటుంది పీకేసి క్లీన్ చేసి వెళ్ళిపోతాం. ఒక 6 నెలలు మళ్ళీ ఒక డ్రైవ్ మీకు ఆ చెట్టు ఉంచుతాము, చెత్త అంతా తిప్పిచ్చేస్తాం. తీసుకోండి కాదు ఏం చేసుకోండి ఉండ చేయబోతా చేసుకుంటాం ఉంటే ఆ పక్క డబల్ చేసి మేము ఇక్కడ కట్టేసుకుంటున్నాం కదా, అక్కడ ఆ చెట్లు కూడా పడదొచ్చు, ఎవరో కంప్లైంట్ ఇస్తారు, చెట్లు కూడా పడదొచ్చు. అంతగా మేము కట్టేసుకుంటుంది 16 ఏళ్ళతోనే కదా మా యాద.
సార్ అక్కడ నిన్న వచ్చి తీసుకెళ్ళిపోయారు. రాత్రి మున్సిపల్ ట్యాంక్ దగ్గర కట్టేసుకుంటే రాత్రి పడ్డాక అక్కడ నిలబెట్టి 500 ఫైన్ కట్టించుకొని 5,000 కట్టమన్నారు. మా దోళ్ళు చిన్న దోళ్ళు కూడా పాలు తాగే దోళ్ళు కూడా తీసుకెళ్ళారు సార్. 11 గంటల దాకా మున్సిపల్ లాక్డౌన్ ఉన్నాం సార్. మేము ఎట్లా బతకాలి చెప్పండి సార్. మేము బతికేవాళ్ళం సార్. మేము కట్టేసుకుంటే వెళ్ళిపోయారు. కట్టేసుకోవద్దని చెప్పారు. మేము అడవి బతికేవాళ్ళం సార్. శుద్ధంగా ఉంటాయి సార్. అక్కడ చూడండి మా ఎట్లా ఉంటాయి. లోపల ఉంటాయి పెద్ద ఫ్లాట్. మాకు ఎక్కడ స్థలం లేదు. మేము వాటిని ముందు పెట్టుకొని ఇంకా వాటితోనే బతికేవాళ్ళం. అక్కడ కూడా ఉంది. 5,000 కట్టమన్నారు. 3,500 కట్టమన్నారు. వాళ్ళ దగ్గర దోళ్ళు ట్యాంక్ కింద కట్టేసి రాత్రి పడ్డాక రోడ్డు బాధ్యత నుంచి ఒక పెద్ద రోడ్డు అయితే ఒక 2 మీటర్లు ఆ తర్వాత వచ్చి చెట్టు దిగ్గని పీకింది. అంతేకాదు తర్వాత నీట్గా ఏదైనా చేసేయండి. కొంతమంది రేపు షెడ్లు వేసుకున్నారు. మొత్తం అదే సార్. పాడే ఉంటుంది. రోడ్ల మీద కొడవలూరు మండలం రామన్నపాలెం గ్రామంలో జరిగిన టీడీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు డేగా దయారెడ్డి మాట్లాడుతూ రోజుకి 200 వాటర్ క్యాన్ల సామర్థ్యం కలిగి ఉన్న కనీసం 40 క్యాన్లు పోవడానికే కష్టంగా ఉన్న వాటర్ ప్లాంట్ని మూసివేసి మరో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నించడం సమంజసం కాదన్నారు. ఈ సమావేశంలో గ్రామస్తులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నేను ఈపీఎల్ ఫౌండేషన్ వాటర్ ప్లాంట్లో 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు 2 సంవత్సరాలుగా పనిచేస్తుండగా తర్వాత ఇప్పుడు వేరే అధికారిక పార్టీ వాళ్ళు వచ్చి ప్లాంట్ని వేరే దగ్గర మార్చాలనుకుంటున్నారు. నేను మినిమం శాలరీ లేకుండా పనిచేస్తున్నాను ఇంట్లో. ఇప్పుడు వేరే పార్టీ వేరే ప్లాంట్ పెట్టడం వల్ల నేను బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నాకు ఏ జాబ్ కూడా లేదు వర్క్ చేసేదానికి. ప్రజెంట్ ఇప్పుడు దీని మీద ఆధారపడి వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు గ్రామ పెద్దలు నన్ను అప్పట్లో గ్రామ పెద్దలు ప్లాంట్లో నిర్మించారు ఎంప్లాయీగా. ఇప్పుడు నన్ను తీసేస్తారు. ఈ ప్లాంట్ని తీసేయాలంటే నేను ఎక్కడికి పోవాలి. కొండాపురం మండలంలోని ఆదర్శ పాఠశాలలో ఉప విద్యాశాఖాధికారి ఉషా శనివారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలో ఉపాధ్యాయుల ప్రవర్తనపై వచ్చిన సమాచారంతో జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు విచారణ చేపడుతున్నామన్నారు. ఉపాధ్యాయులను విద్యార్థులను వేరువేరుగా విచారించి వారి వద్ద నుండి రాతపూర్వకంగా స్టేట్మెంట్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులపై ఎంతో నమ్మకంతో పిల్లలను పాఠశాలకు పంపుతున్నామని, విద్యార్థులపై కీచకంగా ప్రవర్తించే ఉపాధ్యాయులను వెంటనే సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు ఆమెకు వినతి పత్రం ద్వారా తెలియజేసినట్లుగా చెప్పారు. డబ్బులు తీసుకో కదా ఇచ్చింది. మరి అయితే వాళ్ళు సొంత డబ్బులు ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఎంతంటే మేము మధ్యాహ్నం నుంచి వచ్చిన కానీ వాళ్ళ సొంత డబ్బులతో కోట్లు తీసినట్టు. శుక్రవారం ఆదర్శ పాఠశాలకు తల్లిదండ్రులు వచ్చి అక్కడ ఉపాధ్యాయుల ప్రవర్తనపై నిలదీశారు. ఈ విషయం ప్రిన్సిపాల్ సుప్రియకు తల్లిదండ్రులు చెప్పడంతో సిబ్బందితో వెంటనే సమావేశం ఏర్పాటు చేసింది. ఇదేంటని ప్రశ్నించగా వారిని కాపాడేందుకు ప్రిన్సిపల్ ఇవ్వలేదమ్మా. ఇంకా ప్రిన్సిపల్ అయిపోయిందా? రమ్మనండి. శుక్రవారం ఆదర్శ పాఠశాలకు తల్లిదండ్రులు వచ్చి అక్కడ ఉపాధ్యాయుల ప్రవర్తనపై నిలదీశారు. ఈ విషయం ప్రిన్సిపాల్ సుప్రియకు తల్లిదండ్రులు చెప్పడంతో సిబ్బందితో వెంటనే సమావేశం ఏర్పాటు చేసింది. ఇదేంటని ప్రశ్నించగా వారిని కాపాడేందుకు ప్రిన్సిపల్ ఇవ్వలేదమ్మా. ఇంకా ప్రిన్సిపల్ అయిపోయిందా? రమ్మనండి.
జరిగిందా? ఐ లవ్ యూ నా సిక్స్త్ క్లాస్ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పాడని మేడమే చెప్పారు. నిన్న మసాజ్ చేయించుకుంటారా పిల్లలు చేత అని మెడికల్ లీవ్ ఇవ్వకపోతే మసాజ్ చేయించుకుంటారా? అది అతను ఏమంటాడు నాకు మెడికల్ లీవ్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వకపోతే కానీ నేను చేయించుకోలేదు అదేమన్నా పిల్లలు రావాలి అందరూ పెట్టారు. సరే మేము 100 ఇచ్చినప్పుడు 100 ఇచ్చినాం 200 ఇచ్చినప్పుడు అది సరే, అది ఊరికే కాదు, అది అది ఆమె ఊరికే ఇస్తానని నాకు చెప్పలేదు. ఆమె అది మీరు ఇంట్లో అడిగిన మేడం అసలు దాని వల్ల మేడము మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, మాకు ఇష్టం లేకపోయినా అని పిల్లలు లేదు కోర్టుకి కంఫర్ట్ గా ఉంటున్నారా? అది కొత్తగా మేడం ఏంటంటే కొత్తగా ఇంప్లిమెంట్ చేయబట్టి ఇవన్నీ వచ్చినాయి అనమాట. అది కొన్ని స్కూళ్ళలో అరాపర పిల్లలు వేసుకుంటూనే ఉంటారు, కానీ దాని మీద ఇంత సమస్య రేజ్ చేయలేదు. ఇక్కడ ఏంటంటే ఒక్కసారిగా వీళ్ళందరికీ కుట్టించి వేసుకునేటప్పటికే అదేదో సొంత నిర్ణయం లాగా అనుకుని ఏపీ మోడల్ స్కూల్ కొండాపురం స్కూల్ మీద ఆంధ్రజ్యోతిలో వచ్చేసి ఈ ఆదర్శ పాఠశాలలో ప్రీచక టీచర్లు అనేటువంటి హెడ్లైన్స్ తోటి ఒక ఈ పాఠశాలలో పనిచేసినటువంటి ఇద్దరు ఉపాధ్యాయుల మీద వాళ్ళ వల్ల బాధలు పడుతున్నట్టుగా నిన్న ఇక్కడ మీడియా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పేరెంట్స్ వాళ్ళు ఏదో ఇక్కడ జరిగినటువంటి దాని మీద ఈరోజు రిలీజ్ అయినటువంటి ఈ న్యూస్ మీద డిఓ గారు వెంటనే వెళ్ళేసి దీని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా నేను కూడా ఈ స్కూల్కి వచ్చాను. ఇంకా అందరితోటి స్టూడెంట్స్ తోటి టీచర్స్ తోటి అందరితోటి మాట్లాడి వాళ్ళ నుంచి అసలు ఏం జరిగింది ఏంటి అనేటువంటిది పూర్తిగా తెలుసుకొని దీని మీద నా సైడ్ నుంచి నేను రిపోర్ట్ డిఓ గారికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డిఓ గారు దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది డిఓ గారు నిర్ణయిస్తారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా కొడలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని గోల్డెన్ నగర్ లో కమిటీ సభ్యులు మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. కాలనీలోని మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల రంగవల్లులు వేసి పోటీల్లో పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీకి న్యాయ నిర్ణేతగా డిప్యూటీ తహసీల్దార్ రియాజ్ విచ్చేసి విజేతలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులు మరియు కాలనీలోని మహిళలు పాల్గొన్నారు. మొత్తానికి ఏదో ఒకటి ఇస్తారులే. ఆడున్నాయి చూడు, కింద ఉన్నాయి, నీ కింద 3 ఉన్నాయి, ఆయన కింద 3 ఉన్నాయి, ఒకటి తీసి క్రాస్ కూడా పెట్టేసి ఇక్కడ మనకి
ఈ వినాయక చవితి 5వ రోజు గోల్డెనగర్లో వినాయక చవితి 5వ రోజు సందర్భంగా మహిళలందరికీ ముగ్గులు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి జడ్జిగా డిప్యూటీ తహసీల్దార్ కొడవలూరు ఇంతియాజ్ సార్ గారు మనకు వచ్చారు. ఇప్పుడు సారు ముగ్గులన్నింటినీ చూశారు. అయితే ఫస్ట్ ప్రైజ్ కోసరెడ్డి వెంకటరెడ్డి గారి జ్ఞాపకార్థం ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సెకండ్ ప్రైజ్ విన్నర్ సునీత. సెకండ్ ప్రైజ్కి దీన్ని పోండ్ల బుజ్జమ్మ జ్ఞాపకార్థం పోండ్ల వెంకటకృష్ణారెడ్డి గారు దీన్ని మనకి ఇవ్వడం జరిగింది. థర్డ్ ప్రైజ్ విన్నర్ సుప్రజ. ఈ థర్డ్ ప్రైజ్ని కమిటీ వారు ఈ థర్డ్ ప్రైజ్ని ఇవ్వడం జరుగుతుంది సుప్రజకి. జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం, ఏఎస్పేట, చేజర్ల మండలాల పరిధిలో పలు గ్రామాలలో మొహరం పండుగ ప్రారంభమైంది. ముస్లిం, హిందువులలో సమైక్య భావంతో ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది. మొహరం నెల అంటే ముస్లింలకు ఇస్లామిక్ నూతన సంవత్సరం ప్రారంభం. ఇస్లామిక్ నూతన సంవత్సరం ఇస్లామిక్ ధర్మాన్ని కాపాడడానికి మహమ్మద్ సల్లేం కుటుంబ ప్రాణత్యాగం చేసిన నెల మొహరం నెల. ఇమామే హసన్, ఇమామే హుసేన్ త్యాగ నిరతిని గుర్తుకు తెచ్చుకుని భక్తి పారవశంతో జరుపుకుంటారు భక్తులు. కరడంపాడు గ్రామంలో మొదటి సవారీ జరిగింది. 3 రోజుల పాటు అన్నదానం, పీర్ల ఊరేగింపులు, విచిత్ర వేషధారణ, హాస్య చలోక్తులతో పండుగను సంబరంగా జరుపుకుంటున్నారు ముస్లిం సోదరులు.
అందరికీ మొహరం పండుగ శుభాకాంక్షలు. ఇస్లామిక్ నూతన సంవత్సరం మొహరం నెల చాలా పవిత్రమైనది. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మనవళ్ళైనటువంటి ఇమామే హుస్సేన్ రజల్లాహు తఆలా గారు ఇస్లాం ధర్మాన్ని కాపాడడానికి తన ప్రాణాలు సైతం త్యాగం చేసినటువంటి పవిత్రమైన నెల. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కుటుంబం మొత్తము ఇస్లాం ధర్మం కోసం త్యాగం చేసినారు. వారిని గుర్తు చేసుకుంటూ మొహరం పండుగను జరుపుకుంటాము. మా గ్రామానికి ఎంత చరిత్ర ఉందో మొహరం పండుగకు అంత ప్రాముఖ్యత ఉంది. హిందూ ముస్లిం సోదరులందరూ సోదర భావంతో ఈ పండుగను ఈ కట్టంపాడు గ్రామంలో జరుపుకుంటాము. ఈ పండుగకు జిల్లా నలుమూల నుంచి ప్రజలు వేలాదిగా తరలి వచ్చి వారి యొక్క భక్తి భావాలను వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని గోల్డెన్ నగర్లో కమిటీ సభ్యులు చిన్నారులు నృత్య ప్రదర్శన నిర్వహించారు. చిన్నారులు చేసిన నృత్యాలు కాలనీలోని ప్రజలు ఉత్సాహంగా తిలకించారు. వినాయక చవితి కార్యక్రమాల్లో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీలోని మహిళలు పాల్గొన్నారు. पुदीना देगा नाटका नगीना देगा चिकनी चमेली देखी चिकना कमीना देगा चांद में चिटर होके चीट किया तो सारे तारे बोले गिली गिली अक्खा लक्ष्मी धान्य लक्ष्मी धैर्य लक्ष्मी विजय लक्ष्मी लक्ष्मी विद्या लक्ष्मी गज लक्ष्मी संतान लक्ष्मी